మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నది ఒక చెట్టు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. దీని పేరు లిక్విడ్ ట్రీ. దీన్నే లిక్విడ్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా ఒక చెట్టు ఎలా అయితే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందో ఇది కూడా అదే చేస్తుంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ట్రీ. ఈ ట్రీని బెల్గైట్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 600 లీటర్లు వాటర్ పట్టే ఒక గ్లాస్ బాక్స్. సాధారణంగా చెరువుల్లో, సరస్సుల్లో లభించే మంచినీటి ఆల్గే అనే నాచుని ఈ గ్లాస్ బాక్స్లో ఫిల్ చేస్తారు. తర్వాత ఈ బాక్స్ పైన భాగంలో ఒక సోలార్ ప్యానెల్ని అమరుస్తారు. ఎందుకంటే ఈ బాక్స్లో లైటింగ్ చాలా అవసరం. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా సూర్యకిరణాలు ఆ బాక్స్ లోపల నాచుపైన పడి ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సాధారణంగా మన చుట్టుపక్కల ఉండే చెరువుల్లో, సరస్సుల్లో ఉండే నీటిలో కొంత శాతం వరకు కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందో అప్పుడు వాటర్లో ఉండే ఈ నాచు చుట్టుపక్కల కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. 10 ఏళ్ల వయసున్న చెట్టు ఎంత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందో ఈ గ్లాస్ బాక్స్ కూడా అంత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది.